ఏంటి అర్జున్, ఊళ్ళో వాళ్ళందరికీ అడ్వైజ్ చేస్తావు? నీ తమ్ముని సరిగ్గా పెంచవా? ముందు అర్జెంటుగా బయటకు పో. ఇంకెప్పటికీ నువ్వు ఈ కేసులోకి రాకూడదు. సైతాన్ బానిసల బైక్ గ్యాంగ్ నాయకుడు బుజ్జియా. ప్రజలు ఆగ్రహం. ఏసి అర్జున్ తమ్ముడైతే ఎవరు చేసిన తప్పే సార్. అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. బైక్ గ్యాంగ్ దోపిడీలకి ఏసీ అర్జున్ తమ్ముడు బుజ్జికి సంబంధం ఉందా? ఎన్కౌంటర్ చేయాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్, వీళ్ళని ఎన్కౌంటర్ చేయకపోతే రేపు చిన్న చిన్న పిల్లలు కూడా క్రైమ్ చేయడం మొదలు పెడతారు. ఎన్కౌంటర్ వద్దు సార్. ఏ, నీ తమ్ముడని ఆలోచిస్తున్నావా? కాదు సార్, పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఎన్కౌంటర్ వద్దంటున్నాను. ఇంతవరకు మనం ఎన్నో ఎన్కౌంటర్లు చేశాం. క్రైమ్ తగ్గిందా? ఎందుకు క్రైమ్ జరుగుతోందనే కారణాన్ని కనిపెట్టి దాన్ని ఎన్కౌంటర్ చేయాలి. అయితే మరి చట్టాన్ని మీరు కట్టుకొడుతున్నావే అది? క్రూరంగా తప్పు చేసేవాడికి కోర్టులో లేటుగా శిక్ష పడినప్పుడు మళ్లీ తప్పు చేయొచ్చన్న అవసరం, ధైర్యం పెరుగుతోంది. అందుకని మళ్లీ తప్పు జరగకూడదనే కట్టుకడుతున్నాను. అయితే నీ తమ్ముడికి కట్టుకడతావా? ఈ కేసులో నాకు డౌట్ ఉంది సార్. నా తమ్ముడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పూర్తిగా ఎంక్వైరీ చేసి అవసరమైతే కట్టుకడతాను. ఊళ్ళో వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే కట్టుకట్టావా? ఏ, నీ తమ్ముడు బాత్రూంలో జారిపడ్డా? వాడి చేతిలో మత్తు పదార్థాలున్నాయి. వాడి ఫోన్ నెంబర్తో ఏలెక్స్లో బైక్ కొన్నాడు. ఇంకేం కావాలి ఆధారాలు? అర్జున్, ఇలా చూడు. బుజ్జి ఎలాంటి తప్పు చేసినా వాడు నీ తమ్ముడు. అది గుర్తుంచుకోరా. అమ్మా, గవర్నమెంట్ సరిగ్గా లేదు, సిస్టమ్ సరిగ్గా లేదని తిడుతున్నాం. కానీ మనకో సమస్య వచ్చినప్పుడు అందరం స్వార్థంగా మారుతున్నాం. మనమే కదమ్మా సిస్టమ్. మనం కరెక్ట్గా ఉంటేనే కదా సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. కరెక్టే నువ్వు చెప్పేది. మనసొప్పట్లేదే. అయ్యో, నా కడుపులో ఉన్నప్పుడు తన్నింది, రొమ్ము పాలు తాగింది. వాడింకా నా పొత్తిళ్లలోనే ఉన్నట్టుందిరా దేవుడా. అర్జున్, అర్జున్, ఊళ్ళో ఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడి నీ తమ్ముడి ప్రాణాలు తీసేయకురా. అమ్మా, వాడు చేసిన తప్పుకి శిక్ష వేయిస్తారే కానీ వాడి ప్రాణాలకు ప్రమాదం రానివ్వరు. వాడి ప్రాణాలతో ఇంటికి తీసుకొస్తారు. కట్టుకట్టే. అప్పుడే తమ్ముడే తప్పు చేసినా నిజాయితీగా నడుచుకున్నాడని చెప్పి నేను ఈ కేసులో ఉంచగలను. భయం వేస్తుందనే బుజ్జి చేతులు కదపకు, ఎముకలు నుంచైపోతుంది. తెలియక చేశారనే, వదిలేమని చెప్పన్నయ్యా. ఎందుకేనా చదివా? ఇదేనా మంచి ఉద్యోగం? అమ్మడిగితే నేనేం సమాధానం చెప్పండిరా? నన్నేం చేయమంటావన్నయ్యా? ఉద్యోగానికి వెళ్ళంటే ఇంజనీరింగ్ చదువుకున్న నన్ను సంబంధం లేని పని చేయమంటావా? బయట రోడ్డుకి పని దొరికింది, నీకు దొరకలేదా అంటే మరొచ్చి టేబుల్ తుడుస్తాడు. నేను తుడవగలనా అన్నయ్య? నేను తుడిచేటప్పుడు నాతో చదువుకున్నాడు వచ్చి కూర్చుంటే నా మనసుకి ఎలా ఉంటుంది? అలాంటప్పుడు ఎందుకు చదివించారన్నయ్య? నాతో చదువుకున్న వాళ్ళు కారు, బైక్, గర్ల్ ఫ్రెండ్ అని ఎంజాయ్ చేస్తున్నారు. నాకు అవేమీ లేవే అన్నయ్య. అన్ని డబ్బులతో చదువుకుంటున్నావు, అన్ని డబ్బులతో మెక్కుతున్నావు అని కంపేర్ చేస్తూనే ఉన్నారు. సొంత అక్క కూడా గౌరవించట్లేదన్నయ్య. అన్నయ్య!
రేపు ఉదయం రింగ్ రోడ్ మీదుగా కోర్టుకి తీసుకెళ్తారంట. మన విశ్వాసాన్ని చూపించాల్సిన సమయం ఇది. ఫస్ట్ కేసు మనదే కదా ప్రభా, కోర్టుకి టైంకి వెళ్ళిపోవచ్చుగా. అవును సార్, వెళ్ళిపోవచ్చు సార్. సార్ వెనకాల ఎవరో చెక్ చేయండి. ఓకే సార్. రే బండి పక్కాపురా. ఎవరా వీరంతా? ఎక్కడికి వెళ్తున్నారా? రే అడిగేది నిన్నే, బండి పక్కాపు. రే ప్రభా, నువ్వు తప్పుకో. అర్జున్ మంటాపు, ఏదో పోలీస్ అందరినీ చంపేస్తావు. అర్జున్ వండి అప్పరా, మళ్ళీ చెప్తున్నా, పోలీసులు అందరినీ చంపేస్తాం.
తీసుకో. సార్ హుక్కు బైకర్ మీద తగిలించాలి సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్, వదిలేకండి సార్, కాపాడండి సార్.